టైము డబ్బు కంటే విలువైనదమ్మా. వేసేకు ఎల్లు. వెళతాను, కానీ మీరు మాత్రం ఒక్కటి గుర్తుంచుకోండి, అదే స్థలంలో ఆనంద్ గారి పేరు మీద హాస్పిటల్ కట్టి తీర్తాను. నీ ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ అవుతుంది. అవసరం అనుకుంటే ఓ 3 lakhs నేనే డొనేట్ చేస్తాను. కావాలంటే అడుగు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ. విన్నావుగా, మీ బ్రదర్ లాంటి మా పాని చెప్పాడు. ఇక నీ ప్రాబ్లమ్స్ తీరిపోయినట్టే. చూసావా మా తమ్ముడి మనసు ఎంత మంచిదో? మనసు మంచిదే, బుద్ధే కాస్త వంకర. తింగరోడ. తింగర్ బుచ్చు, నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. వాడు నా తమ్ముడు. అబ్బో, ఇప్పుడే ఇంత అదరగొడుతున్నావు. రేపు అక్క తమ్ముడు ఒకటైతే మేం తట్టుకోగలమా? బాయ్. మైథిలి మనింటి కోడలు కాదు, మన బతుకులకు నిప్పు పెట్టడానికి వచ్చిన కాగడాలా ఉంది అని సిద్ధప్ప మనతో ఎన్నోసార్లు మొత్తుకున్నాడు. విన్నావా? ఆవిడ్నేమన్నా అంటే పాణిబాబు బాధపడతాడని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, నెత్తికెక్కి నాట్యం చేస్తోంది. ఇంకా ఊరుకుంటే ఆ తర్వాత మనం భవతి భిక్షాందేహి అని ఊరునా తిరగాల్సింది. ఇప్పుడు నేనన్నదాంట్లో తప్పే ఉంది బావా. ఇలాగే వదిలేస్తే పాణిబాబుని అడ్డు పెట్టుకుని మనల్ని నడి రోడ్డు మీద నిలబెడుతుంది అన్నాను, అంతేగా? ఈ జేడి బతికుండగా ఆ పరిస్థితి రాదురా. అది నన్ను ఒకవైపే చూసింది, రెండో వైపు చూడాలని ఉబలాట పడుతోంది. చూపిస్తా. దాని కళ్ళ ముందే దానికి తెలియకుండా దాని పరువు పోవాలి. ఎక్కడ పోయిందో ఎలా పోయిందో అనుకునేలా దాని ప్రాణం పోవాలి. సినిమా డైలాగులా వినటానికి బాగానే ఉంది. ఇదిగో, ఏదో నువ్వు అనుకుంటున్నావు గాని పాణిబాబుండగా మన పప్పులేం ఉడకవు. అది తప్పు చేస్తుందని తెలిస్తే పాణి తట్టుకోలేడు కదరా. అంటే దాని మనసు నిండా పాణియే ఉన్నాడనుకుంటున్నాడు. అందుకే దాన్నంతగా ఇష్టపడుతున్నాడు. దాని మనసులో వేరే వాడున్నాడని పాణిని మనం నమ్మించామనుకో, దాని కథ కంచికి, పాణి మన చేతికి. ఏంటో నాకైతే మన ఇద్దరిని గదిలో పెట్టి చేతులు గాజులేసి ఓ మూల కూర్చోబెట్టి బయట గడేసినట్టు కల కూడా వచ్చింది బావా. జరుగుతుందేమో. ఇదిగో, కుడికన్ను కూడా టకా 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 కొట్టుకుంటుంది బావా. రే లింగం, కుడి కన్నదిరితే మనకి లాభం, ఎడమ కన్నదిరితే దానికి లాభం. ఇంతకీ మనకొచ్చిన లాభం ఏంటి బావా? ప్రేమకి విరుగుడు ప్రేమేరా. పాణి ప్రేమ మైథిలి మీదైతే మైథిలి ప్రేమ ఆ బసవగాడి మీద అని నమ్మిద్దాం. పాణి నమ్మితే చాలు, ప్రేమ స్థానంలో ద్వేషం పుడుతుంది. ఆ ద్వేషం ప్రేమను దహించి బూడిద చేస్తుంది. ఆ బూడిదని ఇంట్లోంచి ఉఫ్ఫని ఊదేది ఎప్పుడు బావా? ఈ రాత్రికే. ఈ రాత్రిక? ఎలా? ఎలాగా? ఒకసారి ఆ బసవగాడికి ఫోన్ కలుపు.
హలో రేయ్ బసవా, రేయ్ ఎవడ్రా నువ్వు? జేడి. కొడుకుని అడ్డం పెట్టుకుని బతుకుతున్న నీచపు తండ్రి జేడియా? నేను నా కొడుకును అడ్డు పెట్టుకోవడం కాదురా, మీరు నా కోడల్ని అడ్డు పెట్టుకుని బతికేస్తున్నారు. అది పాణిని అడ్డం పెట్టుకుని మా కళ్ళ ముందే మీ తల్లిగాని తల్లికి సేవలు చేస్తోంది. మీకు చేరకూడని మా సీక్రెట్లన్నీ మీకు చేరవేస్తోంది. తనిలా చెయ్యడం వల్ల మాకు నష్టం వస్తోంది. అది నాకు కష్టంగా అనిపిస్తోంది. నాకు కష్టం అనిపించాక దేన్ని నేను క్షణం కూడా భూమి మీద ఉండనిపను. అది ఉంటే నాకు నిద్ర పట్టదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. నేనీ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ మైథిలి ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి. దానికి ముహూర్తం ఈ రాత్రి 11 గంటలకి. కావున తామంతా విచ్చేసి 11:02 మైథిలి ఆత్మశాంతి కోసం మౌనం వహించ ప్రార్థన. ఇట్లు మీ చిరకాల శత్రువు జేడి. రేయ్ అంటే ఇంకో 2 గంటల్లో మైత్రిని ఆ జేడి అలా జరగకూడదు. బావో, నీ టైం బాగా నడుస్తోంది. ఆల్రెడీ నీ కోడలు శవస్నానం చేస్తోంది. ఏంటి బసవా అంత టెన్షన్ పడుతున్నావు? ఆ జేడి మైత్రిని చంపాలని ప్లాన్ చేశాడు. నిజమా? అవును, 11 గంటలకి చంపేస్తానన్నాడు. మైత్రికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. అవును, చంపేవాడే అయితే నీకెందుకు ఫోన్ చేస్తాడు? అవును కదా, నాకెందుకు ఫోన్ చేస్తాడు? ఇందులో ఏదో మతలబుంది. కానీ ఇలాగే వదిలేశామనుకో, మైథిలికి ఏమైనా ప్రమాదం తలపెడితే? మైథిలమ్మకి ప్రమాదం జరగడానికి వీల్లేదు. పాణికి ఫోన్ చేసి విషయం చెప్తాను. కట్ చేశాడు. ఎత్తు పాణి, ఫోన్ ఎత్తు. పాణి, నేను సుమతిని మాట్లాడుతున్నాను.
కట్ చేశాడు. ఫోన్ ఎత్తడం లేదు. బసవా, ఎలాంటి సమస్య ఎదురైనా మైథిల్ని ఇప్పుడు మనం కాపాడాలి. మైథిలమ్మని నేను కాపాడతాను. ఆ దుర్మార్గుడు ఏదైనా ప్లాన్ చేయొచ్చు. మా పిన్నంకి ఏ ప్రమాదం లేకుండా చూడండి. నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. బసవా, జాగ్రత్త. అలాగే. బావా, ఇంకా బసవగాడు రాలేదేంటి? వస్తాడ్రా. నా స్కెచ్ ప్రకారం మన ఇంటి ఎక్స్టీరియర్లోకి ఎంటర్ అయి ఉంటాడు. బావా, నువ్వు చెప్పింది కరెక్టే. గేట్ సౌండ్ వచ్చింది. వాడు వచ్చినట్టున్నాడు. లైట్ లాపే. ఆ, అలాగే. బావా, రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళి డోర్ లాక్ చెయ్యి. బసవా, ఈ టైంలో ఎందుకు వచ్చావు? మైత్రి, నీకేం కాలేదుగా? బానే ఉన్నావు కదా? నాకేమవుతుంది బసవా? అయినా నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నీ గురించి జేడీకి తెలిసిపోయినట్టుంది. ఈ రాత్రికి నేను చంపుతున్నానని నాకు ఫోన్ చేసి చెప్పాడు. నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ పలకట్లేదు. కంగారు పడి నేను కాపాడుకుందామని నేనే వచ్చాను. నన్ను చంపుతానన్నాడా? అవునమ్మా. పాని ఏదో పని మీద ఊరెళ్ళాడని, ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావని కూడా చెప్పాడు. పానీ ఊరెళ్ళటమేంటి? ఆఫీస్లోనే ఉన్నాడు. 1 అవర్ క్రితం ఫోన్ కూడా చేశాడు. మరి జేడీ నాకెందుకు అలా చెప్పాడు? నిన్ను చంపేస్తున్నానని. నిజంగా నన్ను చంపేవాడైతే నీకెందుకు ఫోన్ చేస్తాడు? లేదు బస్వా, ఆ జేడీ ఏదో ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే నిన్నిక్కడికి రప్పించాడు. అతనేదో చెయ్యబోతున్నాడు. నాలుగు తంతే ఆడే చెప్తాడు. బసవా, తొందరపడకు. వాడి ప్లాన్ ఏంటో తెలుసుకోకుండా తొందరపడితే మనమే రిస్కులో పడతాం. వద్దు బసవా. బానే వచ్చేశాడు. నీ రూమ్ లో చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది బసవా. బసవా, ముందు నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. పద.
డోర్ లాక్ చేశారు. అంటే నువ్వు రూమ్లోకి రావటం వాళ్ళు చూశారన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం మైథిలమ్మా? ఆ జీడి ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. పాణి, హాయ్ డాడ్, డిన్నర్ అయిందా? పాణి, బయట నుంచి వస్తున్నావేంటి? ఇందాక మైథిలి రూమ్లోకి వెళ్ళింది నువ్వు కదా? మైథిలి రూమ్లోకి నేను వెళ్ళడం ఏంటి డాడ్? ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. హ? మరి ఇందాక మైథిలి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది ఎవరు? బావా, మనకి తెలియకుండా ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయన్నమాట. మైథిలి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడా? అవును పాణి, నేను చూశాను. వెనక నుంచి చూసి నువ్వే అనుకున్నాను. ఎరా లింగం, నువ్వు కూడా చూసావు కదా? ఆ, ఏంటన్నా మీరు అనేది? మైథిలి రూమ్లోకి ఎవరు అన్నోన్ పర్సన్ వెళ్తే మీరు చూస్తూ ఉన్నారా? నువ్వే అనుకుని లైట్గా తీసుకున్నావు. ఎవరై ఉంటారు? దొంగ కాదు కదా? ఓ మై గాడ్. పాణి, ఎవరా నువ్వు? కత్తేంటి? దొంగని దోసుకోవడానికి వచ్చిన మైథిలి నేను చేయకు. అబ్బే కామోష్, అడుగు ముందుకి వేస్తే నిధి పెళ్ళం పీక కోసి పరస్తా. మైథిలి నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నేనున్నానుగా. నీకేం కావాలరా? రే పైసా, నాకీ పైసలు కావాలి. ఇవ్వకపోతే నిధి ముద్దుల పెళ్ళం ప్రాణం తీస్తా. మైథిలి నేను చేయకు. నువ్వు దొంగవా? నేను నమ్మను. నిజంగా నువ్వు దొంగవే అయితే క్యాష్ గోల్డ్ ఉన్నది మా బావ రూమ్ లో కదా. ఆ రూమ్ లోకి వెళ్లకుండా ఈ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? ఆన్సర్ టు మై క్వశ్చన్. థ్యాంక్స్ రా బుడ్డోడా. పైసలు మీ బావా రూమ్ లో ఉన్నాయి. మీ బావా రూమ్ ఎక్కడా? అక్కడ. ఓరెత్తవంటే చంపేస్తాను. ముసుగేసుకొని బెదిరించడం కాదు, ముసుగు తీసి మాట్లాడు, తెలుస్తుంది. డాడ్, వాడు ఫేస్ ఎలా ఉంటే మనకెందుకు? ముందు మైథిలిని సేవ్ చేయాలి. ప్లీజ్ నా వైఫ్ వదిలే. కావాలంటే నన్ను పట్టుకో. వాణి, ఏం మాట్లాడుతున్నావు? ఆ దొంగ నా కొడుకులు అలాగే బెదిరిస్తారు. మైథిలిని వాడిని చేయలేడు, చెయ్యడు కూడా. నువ్వేం టెన్షన్ పడకు. మైథిలి మేడం మీద నైఫ్ ఉంది డాడీ. తను నా వైఫ్. చూస్తే ఎలా ఉండమంటారు? నా వల్ల కాదు డాడీ. డాడీ ప్లీజ్ అర్థం చేసుకోరండి. డాడీ ప్లీజ్. వాణి, దొంగని ఎదురుగుండా పెట్టుకుని మీటింగ్ లో ఏంట్రా? నా కొడుకు నేను చేయదు. ఏం చేయకు. పైసలు ఇస్తే ఏమీ చెయ్యను, లేకపోతే పైకి పంపిస్తాను. సంజే, మావయ్య వాడికి ఎంత డబ్బు కావాలో ఇచ్చేసి మన పానిని కాపాడండి మావయ్య. ఏయ్, నీది బేటాని చంపుకుంటావు లేక పైసలు ఇస్తావు? ఇస్తాడు. ఇవ్వక చస్తాడా? కొడుకు పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తే పాపం మా బావ మాత్రం ఏం చేస్తాడు? ఏం బావా? రే లింగం,
రేయ్ ముందు పైసలు తీసుకురండి. కదులుతారా వేసేయమంటారా? మావయ్య దానికంటే మీకు డబ్బులు ఎక్కువ. ప్లీజ్ మావయ్య డబ్బులు ఇచ్చేయండి మావయ్య. ప్లీజ్ మావయ్య. డాడీ కాపాడండి డాడీ. డాడ్ కాపాడు డాడ్. అలాగే అలాగే తీసుకొస్తాను. రాయ్ రూమ్ లోకి వెళ్ళి ఎవరికైనా ఫోన్ చేసావనుకో వీడి పీకాకొస్తా. అమ్మో. జాగ్రత్త. ఓ బావా తొందరగా రా బావా, పేక్ కోసేటట్టున్నాడు. అడుగు వచ్చేసాడు, తీసుకో. ఓపెన్ చేయి. ఎంత ఉంటుంది? సుమారు 20 దాకా ఉంటుంది. ఆ సూట్ కేసు అమ్మాయికి ఇవ్వు. అమ్మాయికి ఇవ్వు. నువ్వు వెళ్ళి డోర్ దగ్గర నిలబడు. వెళ్ళు వెళ్ళు.